ఈ ప్రసన్న కుమార్ రెడ్డి తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే మా గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నిందలు మోపడం జరిగింది. గతంలో కూడా మహిళల పట్ల పలుమారు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి పర్యవసానం పదవి పోయి పక్కన కూర్చో ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. వస్తువులు ధ్వంసం చేశారు అని చెప్పి పలుమార్లు చెప్తున్నారు. వస్తువులు పోతే ఇన్సూరెన్సుల్లో కొన్ని వస్తువులు వస్తాయి, డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటే కొన్ని వస్తువులు వస్తాయి. కానీ మహిళల పట్ల ఒకరి మీద ఒక నింద వేస్తే అది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది తప్ప ఆ మచ్చ మానాలంటే చాలా సమయం పడదు. సింపతి కోసమే వస్తువులు పోయినాయి అంటున్నాడు తప్పితే ఇక్కడ ఒక మహిళ మీద మనం నిందలు మోపామే, ఆమెకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, మహిళల మీద మనం ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అనే ఇంగిత జ్ఞానం లేకుండా నేను మంత్రిని అయ్యాను, 6 సార్లు ఎమ్మెల్యేనయ్యాను అని చెప్పుకుంటున్నాడు. అది చెప్పుకోవడం కాదు, అది చూపిస్తే ఇంకా బాగుండేది. అది ఆయన చేత కాదు. మీ తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని సూటిగా ఆయన అడుగుతున్నా. వారసత్వం అని ఆయన ఎప్పుడైనా వారసత్వం అని చెప్పుకుంటాడు. వారసత్వం అనేది ఆయనలా నడుచుకొని ఆయనలాగా పేరు తెచ్చుకుంటే అది వారసత్వం అవుతుంది. కానీ ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరుని ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయనకు కూడా మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రసన్న కుమార్ రెడ్డి, మా అభిమానులు కూడా మహిళలు అంటూ ఎంతో గౌరవిస్తారు. మీ అమ్మగారైన శ్రీలక్ష్మి అమ్మగారిని మీ ఇంట్లో పనిచేసే వంట మనిషిని కానీ అక్కడ పన్నెత్తి ఒక మాట కూడా అనలేదు. ఆ విషయం స్వయంగా మీ అమ్మ శ్రీలక్ష్మమ్మ గారే పచ్చిపాల రాధన్నతో ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్పింది, మమ్మల్ని ఏమీ అనలేదు అని. అది తెలిసి కూడా మీరు సింపతి కోసం మా అమ్మని ఏదో తిట్టేశారు, మా అమ్మ మీద చేతులు ఎత్తారు అని సింపతి రాజకీయాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎవరైనా ఒక సభలో కూర్చొని ఒక మాట అసభ్యంగా మహిళల గురించో ఇంకోటో మాట్లాడుతుంటే అది ఖండించాలి. అన్నా ఇది కరెక్ట్ కాదన్నా, వేరే మాట మాట్లాడు, ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని ఖండించాలి. ఆయన ఏం చేశారో చూశారు, అందరూ చూశారు. ఆయన మాట్లాడుతుంటే కుర్చీలోంచి లేచి చప్పట్లు కొట్టాడు. ఇది కౌరవ సభలో ఒక స్త్రీని అవమానపరుస్తుంటే అప్పుడు ఎలాగా పక్కనుండే వాళ్ళు హేళన చేశారో, ఆనందపడ్డారో, వెకిలి చేష్టలు చేశారో అలాగే ఉంది తప్ప ఒక నాయకుడిలా అతని ప్రవర్తన నాకైతే అక్కడ కనిపించలేదు. అది మీరు కూడా ఒకసారి గమనించండి. ఇకపోతే ఎన్ని యుగాలు మారినా మహిళల పట్ల ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మనం ఏ యుగంలో ఉన్నామో ఇప్పుడు మనకు కూడా అర్థం కావటంలే. అది మన దురదృష్టం. ఇట్లాంటి నాయకులు ఇంకా ఈ కలియుగంలో కూడా ఉన్నారు, మహిళల్ని ఇలాగ దూషిస్తున్నారు అంటే అది మనం ఎంతో దురదృష్టం మనకి ఇట్లాంటి నాయకులు ఉండడం. ఇకపోతే మీరు ఒకటే సూటిగా ప్రసన్న కుమార్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ గారికి చెప్తున్నా, మీరు ఎన్ని వెకిలి వేషాలు వేసినా మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారిని ఎంత అనగదొక్కాలని చూసినా ఆమె పాత సామెత ఒకటి ఉంది, ఇంతింతై ఒటుడింతై అని. ఆ విధంగా ఆమె కీర్తి ప్రతిష్టలు పైకి వస్తాయే తప్ప ఆమె ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటారే తప్ప మీరేదో అనుకొని వెకిలి వేస్తలు చేస్తున్నారు. ఆమె కీర్తిని తక్కువ చేద్దాం, అది ఎప్పటికీ జరగదు. మీరు ఎంత ఆమెను అనగదక్కాలని చూస్తే అంత పైకి ఆమె వస్తారు. అంత అభిమానం ఆమె పొంది ఉన్నారు ఆల్రెడీ ఈ 13 నెలల్లోనే. మీరు చేసే చేష్టాలన్నీ ఎందుకంటే
మా ఉనికి 13 నెలల్లోనే మేమందరం కోల్పోయాము. 13 నెలల్లోనే మా ఉనికి కోల్పోయాము. అప్పుడప్పుడు ఏదో ఒకంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, ప్రజలు ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం తప్ప మీకు ఒకరికి మంచి చేయాలని ఇది కాదు. మీరు వార్తల్లో నిలవాలంటే నలుగురికి మంచి చేయండి, వార్తల్లో నిలుస్తారు. నలుగురిని చెడు చేసి వార్తల్లో నిలిస్తే అది మీ కీర్తి అనుకుంటున్నారు. కీర్తి కాదు, మీ దిగజారుడు తనం. అది గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. మా ఎమ్మెల్యే గారు వెనక ఈరోజు ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లా, ఈ రాష్ట్రమే కాదు, మన దేశంలో కూడా ఎంతోమంది దీనికి నిరసన తెలుపుతూ ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ మద్దతు ఇచ్చారు. ఇదంతా మీరు మన సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నలుగురికి మంచి చేసి నలుగురిలో నల్లపరెడ్డి కుటుంబం అంటే ఇంతకు ముందు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఒక మంచి పేరు, ఒక మంచి గౌరవం ఉందో ఆ విధంగా మీరు కూడా గౌరవం తెచ్చుకోండి తప్ప ఇట్లాంటి దురదృష్టమైన నిందలు వేసి ఒకరిని కించపరిచి మీరేదో తెచ్చుకోవాలంటే మాత్రం అది ఇప్పట్లో జరగని పని. ఇంకా నల్లపరెడ్డి ప్రసన్న 6 సార్లు అయ్యారు మీరు, అప్పుడు జరిగిందేమో కానీ ఇంకా ముందు జరగబోదు. దీన్ని కరాఖండిగా చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. మొన్నటి రోజున 7వ తేదీన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇందుకూరుపేట మండలం దద్దరిల్లేలా మహిళలు కొంత కథలు వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, తోటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా 7వ తేదీ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు నెల్లూరు జిల్లా పర్యటనకు రావడం, ఆ పర్యటన సూపర్ సక్సెస్ కావడం, అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు రావడం జరిగింది. ఈ వైసీపీ అనేది ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టింది పేరు. ఈ పేరుని ఎలా పాడు చేయాలి, వీళ్ళకు వచ్చిన పేరు అనేది అవకాశవాదంగా తీసుకొని కోర్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి కోర్ నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో శ్రీ మాజీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక నెల్లూరు జిల్లానే కాదు, కోవూరు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం కూడా దుమారం రేపేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను ఎప్పుడు కూడా స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుద్దో, ఎక్కడైతే పూజించబడుద్దో అక్కడ ఎప్పుడు కూడా అన్నీ కూడా తొలతవుతాయి. ప్రతి ఒక్కటి కూడా స్త్రీని గౌరవించి స్త్రీయే ఆధారం అని చెప్పి ఎవరు కూడా మనం పురాణాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. కానీ స్త్రీ ఎక్కడైతే కన్నీటి బుట్టు రాలుస్తుందో అక్కడ సర్వనాశనం, వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా, అటువంటి బుద్ధి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డికి తగలబడి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, స్త్రీని అటువంటి మహిళామూర్తి చేత కన్నీరు పెట్టించడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదివరకు కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లోకి రావడం, అడుగు పెట్టగానే వాళ్ళ తమ్ముడి చేత ఒక ఆడియో రిలీజ్ చేయించడం, ఆడియో మళ్ళీ వాళ్ళనే భ్రష్టు పట్టించి అన్నదమ్ములిద్దరు కూడా చెప్పుతో కాకుండా ఓటుతో గుద్ది 54,583 ఓట్లకు పైచీలుగా రావడం ఆ రోజే తెలిసిందనమాట. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇది పరిపాటి అయిపోయింది. పండిత పుత్ర పరమ సుంట అంటారనమాట. అంటే పండితుడు గొప్పడైనా కూడా పుత్రుడు సుంట అవతారం వస్తాడు. అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గొప్ప వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్కు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు. ఏ రోజు కూడా చిన్న మకిలు కూడా అంటించుకోలేదు. కానీ ఆయన కడుపున చెడబుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. యథా రాజా తదా ప్రజ అంటారనమాట. ఎందుకంటే రాజు ఎలా ఉంటే వీళ్ళ కింద మంత్రులు కూడా అలాగే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి గౌరవాధ్యక్ష పదవి నుంచి దించేయడం, చెల్లి పసుపు చీర కట్టుకుందని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చేదే సోషల్ మీడియాలో విపరీతంగా టోల్స్ చేయించడం జరిగింది. కూతురు సునీతను కూడా ఆస్తి రాపించుకోవడానికి చంపిందని చెప్పి తెలియజేయడం జరిగింది అప్పట్లో. కానీ చావుకు ముందే ఆస్తి రాసేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ 4 గడుచుకోవడం జరిగింది. గతంలో వాళ్ళ తమ్ముని చేత మాట్లాడించి మళ్ళీ అతన్ని దగ్గర చేర్చుకొని ఈరోజు ఆయన పొగిడే విధంగా చేసుకున్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. మోడువారిన కోవూరు నియోజకవర్గానికి తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి లక్షణలాగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అవినీతి రహిత, వివాద రహిత, నిరుద్యోగ రహిత, క్యాన్సర్ రహిత, క్లీన్ కోవూరే లక్ష్యంగా ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది మన కోవూరు నియోజకవర్గానికి. తండ్రి లాంటి రక్షణ, ఏదైనా నిధులు కావాలంటే ఎంపీ కోటాలో తీసుకురావడం, పెద్ద పనిచేయడం జరుగుతుంది. అభినవ దానకర్ణుడు, అపర భగీరథుడు, నిరాడంబరుడు, నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీపీఆర్ విద్య, వీపీఆర్ వైద్య, బ్యాటరీ ట్రైసైకిల్స్ అయితే, అమృతధార అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తే లేదు అనకుండా ఎముకలేని చేయలాగా సహాయం చేయడం జరుగుతుంది.
అటువంటి వ్యక్తులను ఈరోజు ఇతను బహిర్గతంగా మాట్లాడడం, ఒక మైసభలో ఆ రోజుల్లో మైసభలో ద్రౌపది వస్త్రాపహరణం ఎలా జరిగిందో అలా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న కౌరవులందరూ ఎలా హేళనగా నవ్వుతున్నారో ఆ రోజు నిన్నటి సభలో ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా కౌరవులంతా కూడా అలాగే హేళనగా నవ్వడం జరిగింది. ఒక మహిళా ఎమ్మెల్యేకే ఇటువంటి దుస్థితి వస్తే కోర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా మహిళలు మేము ఎలా ఉంటాం ఈ పార్టీలు అని చెప్పి తండోలుగా పక్క రోజే ఒక సర్పంచ్ గారు, మహిళా సర్పంచ్ గారు రావడం జరిగింది. 46 మండలాలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జెడ్పీటీసీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జయలక్ష్మి గారు ఆ మరుసటి రోజు తండోలుగా వచ్చి వేల మందితో వచ్చి జాయిన్ అవడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి అట్ట ఖాళీ అయిపోయింది, అన్ని గుండ్లు కూడా నల్లయి పడుతున్నాయి, ఎర్రగుండు ఎక్కడ కనబడదు అతనికి. ఎందుకంటే ఉన్న జుట్టు కూడా రాలిపోయింది. ఇక మీదటైనా సరే అటువంటి అవాకులు చవాకులు పేల్చకుండా ఉండాలి. ఎందుకంటే ఇతను ఈ రోజు ఒక మాట చెప్తాడు, రేపు ఒక మాట చెప్తాడు. 1,00,000 చిల్లర టెంకాయలు కొట్టించాడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి. పక్క రోజు 50 లక్షల బిల్లు ఇంటికి పంపించాడు. ఆ రోజు మా ప్రశాంతి వదిన, మా అన్న ఇద్దరు కూడా దైవాంశ సంభూతులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వాళ్ళు అతను భూతాల్లా కనిపిస్తున్నారు. కాళ్ళు మొక్కి దండాలు పెట్టి, అయ్యా మీరే నాకు ఎలక్షన్కి వెళ్తే వాళ్ళు ఇంచుమించు పెద్ద ఆయన మాటలు ఉన్నాం. 25 నుంచి 29 కోట్లు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అభివృద్ధి ఎలా ఉందంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో మొట్టమొదటి ఘనత దక్కింది శ్రీ వేమిరెడ్డి దంపతులకు. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి గత ప్రభుత్వంలో మా గంగపట్నం 2-3 తీసుకొని అక్కడున్న లోకల్ నాయకులు పరిచి బీరువాలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. సుమారు 1.5 సంవత్సరం అయిపోయిందా, ఇప్పుడు పని చేయమని చెప్పి మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం. అటువంటి వ్యక్తి శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మేము మాట్లాడుకుంటూ పోతే రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ని రోజులు గదులు అద్దెకు తీసుకున్నావో అది కూడా మాట్లాడగలం. అందుకని జయప్రద నువ్వు దాని గురించి మేము మాట్లాడదలుచుకోవాలి. జయప్రదంగా నువ్వు వ్యాఖ్యలు చేయి, శుభప్రదంగా మా లాంటి వాళ్ళు వచ్చి మీకు కౌంటర్ ఇస్తాం, అంతేగాని ఎగాదిగా మాట్లాడితే మాత్రం ఆమెకి బిడ్డలు లాంటి మేము ఉన్నాం. తల్లిలాగా ఉంది, మమ్మల్ని అందరినీ కూడా బిడ్డల లెక్కలో చూసుకుంటూ ఉంది. తల్లికి అవమానం జరిగితే ఏ బిడ్డ కూడా ఊరు కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాం. నీ ప్రభుత్వంలో, నీ హయాంలో కోవూరులో గంజాయి విచ్చలవిడిగా సాక్షాత్తు జొన్నవాళ్ళలోనే దొరికింది. వెంకటేశ్వరపురంలో అయితే గంజాయి మొక్కే దొరికింది అనమాట. అప్పట్లో వీపీఆర్ గారిని చంపుతారనండి అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాం. వీపీఆర్ గారికి ఉండేది కార్యకర్తలు, అభిమానులే కాదు, కరుడు గట్ట నటోరియస్ భక్తులు ఉన్నారన్నమాట. ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి కాదు అంటే ముందుగా చెప్పేసి మీరు చంపేస్తే చూస్తూ ఉండడానికి ప్రాణాలు సైతం లెక్క చేయని నటోరియస్ భక్తులు ఈరోజు వీపీఆర్ దంపతులకు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇటువంటి చేష్టలు అసలు వీపీఆర్ గారికి నచ్చవు. ఎంతసేపటికి ఏం చెప్తున్నారంటే వీపీఆర్ గారు ఎలా చూస్తూ ఉంటాడు, ఎలా పంపిస్తారు రౌడీని, గంజాయి బ్యాచ్ని వీళ్ళందరూ పంపించి మా ఇల్లు ధ్వంసం చేస్తారా, ఇది తప్పు కదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే, ఎవరికైనా సరే వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే ఫలితం ఇలాగే ఉంటుందని చెప్పేసి ఇక్కడ తగిలితే దెబ్బ అక్కడ తాడేపల్లిలో సౌండ్ వచ్చిందనమాట. ఇక్కడ దెబ్బ అక్కడ అబ్బా అనేటట్టు ఆ రోజు అభిమానులు, గుర్తు తెలియని అభిమానులు చేయడం జరిగిందనమాట. నరవలేని నాలుగు ఉంది కదా అని చెప్పి రాబోయే రోజుల్లో ఇలాంటి కోతలు వాక్యాలు కానీ కూస్తే కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు చూశారు కదా ఎలా గలమెత్తారో. వీధి లేదు, వాడ లేదు, ఊరు లేదు, పల్లె లేదు, గ్రామం లేదు, మండలం, నియోజకవర్గం లేదు, తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత విద్యా నామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం విద్యా భోగకరి యశ సుఖకరి అని అన్నారు పెద్దలు. ఎందుకంటే విద్య లేనివాడు పశువుతో సమానం, విద్యాబుద్ధులు ఉన్నవాడు ఎప్పుడు కూడా ఐశ్వర్యం, కీర్తి అని వాడికి వర్తిస్తాయని చెప్పారు అనమాట. ఇటువంటి విద్య లేదు, బుద్ధి లేదు, సొంత పప్పు ప్రసన్న కుమార్ రెడ్డి మరొకసారి మా తల్లి లాంటి ప్రశాంతమ్మ జోలికి వస్తే ఒప్పుకునేది లేదు. ప్రెస్ మీట్లో దాడి ఎవరు చేశారు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి చెప్పమంటారు. ఆ రోజు దళిత డాక్టర్ సుధాకర్ గారిని చంపింది మీరు కదా, వచ్చి ఒప్పుకున్నారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? మన అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికని అందరికీ తెలుసు. ఒప్పుకుంటారు మీరు ఈ రోజు వచ్చి? తర్వాత డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ వచ్చి, ఒక దళిత డ్రైవర్ని వచ్చి డోర్ డెలివరీ చేశాడు. మీకుందా దమ్ము, ధైర్యం? ఈ 3 సంగతుల్లోనే మీరు వచ్చి ఒప్పుకోగలగండి. రేపు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరు చేశారు మేము పట్టుకుని తీసుకొని వచ్చి పెడతాం. వీపీఆర్ గారి సంస్కృతి అందరికీ తెలుసు. దానం చేయడం, అతను అభినవ దానకర్ణుడు, అపర భగీరథుడు. దాహం అనే వాళ్ళకి నీరు పోయడం, ఆకలి అనేవాడికి అన్నం పెట్టడం. ఈరోజు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, కొన్ని కోట్ల మంది పరోక్షంగా వీపీఆర్ గారి ఆదరణ ద్వారా బతుకుతున్నారు. వాళ్ళందరూ కలిసి ఒకసారి తూ అని నీ మొఖాన్ని కానీ ఊస్తే ఆ దుమ్ములో కొట్టుకుని పోతావు. తస్మాత్ జాగ్రత్త, రాబోయే రోజులు ఇంకా కఠినంగా ఉంటాయి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ ప్రజానాయకుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు సరైన కాదని చెప్పి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 7వ తారీఖు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఈరోజు ఇందుకూరుపేట మండలం
గ్రామం నుంచి ఈరోజు మహిళలందరూ వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నీకు మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకు? మహిళలను ఇప్పుడే కాదు, మీ పార్టీలో ఉండే మహిళలను కూడా నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తావో మహిళా లోకానికి అంతా తెలుసు. నువ్వు ఎప్పుడు కూడా మహిళలంటే నీ జాతి నిత్యంగా చూసేవాళ్ళల్లో మొట్టమొదటి జిల్లాల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నల్లపూడి ప్రసన్న కుమార్. మీ నాన్నగారు మూగ జీవాలను కూడా దండం పెట్టి ప్రేమించేవాడు. నువ్వు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇతను కరప్షన్ ప్రసన్న అని ఆ రోజే ఇతనికి టికెట్ ఇచ్చేదానికి లేదని చెప్పి మీ తమ్ముడికి ఇస్తానంటే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒప్పించి నీకు టికెట్ ఇప్పించారు. ఈరోజు నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యా అంటున్నావు. నువ్వేం కంటిన్యూగా 6 సార్లు ఎమ్మెల్యే కాలే. మీ నాయన సింపతితో 2 సార్లు అయ్యావు. దేవకుమార్ రెడ్డి మీద 2 సార్లు గెలిచావు. 3వసారి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి డొక్కలో పొడిచాడు 2004లో. 2014లో డొక్కలో పొడిచాడు. గట్టపోయావు, గల్లంత అయిపోయావు. 3వసారి ప్రశాంతమ్మ బంగాళాఖాతంలో వేసింది నిన్ను. 54,000 చిల్లర ఓట్లతో నిన్ను బంగాళాఖాతంలో వేసి తొక్కింది. ఇప్పటికైనా ఎందుకు ఈ విధంగా జరిగింది? మనం పనిచేసి ఉంటే 10,000తో వాడాలా, గాలి కొడితే 10,000తో వాడాలా? 54,000 ఓట్ల మెజార్టీతో ఫ్రెష్గా వచ్చిన రాజకీయాల్లోకి నెల రోజుల ముందు ప్రశాంతమ్మ గారు వచ్చి నిన్ను 54,000 ఓట్ల మెజార్టీతో నిన్ను ఓడించిందంటే నియోజకవర్గంలో, జిల్లాలో నీ కీర్తి ప్రతిష్టలు ఎంతో అర్థమైంది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మా ఇంటి మీదకి దాడికి వచ్చారంటే మీ ఇంటి మీదకి దాడికి వచ్చింది వచ్చి ఉండొచ్చు. మేము కూడా చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం. ఎందుకు వచ్చారు? వ్యక్తిగతంగా మానసికంగా ఆమెని దెబ్బ కొట్టాలని ఒక నియోజకవర్గ స్థాయి ప్రెస్ మీట్ పెట్టి సమావేశంలో నువ్వు మాట్లాడిన భాష యావత్ నెల్లూరు జిల్లా కాదు, గ్రామాలు కాదు, కాలనీలు కాదు, ఎక్కడికి పో ఈరోజు నీ సొంత కార్యకర్తల్ని గ్రామాల్లో కాలనీలోకి పోయి ఏమమ్మా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాష చాలా బాగుంది కదా అని మీ నాయకులను అడగమను. చెప్పుతో కొట్టకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను చెప్తాదని. ఏ కాలనీలోకైనా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక మహిళను పట్టుకొని అంత నీచంగా మాట్లాడిన వ్యక్తి నల్లపూడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నీకు కోవూరు నియోజకవర్గంలో ఇంకా నీకు జీవ సమాధి, రాజకీయ సమాధి, ఎన్ని సమాధులు ఉన్నాయో అన్ని సమాధులు నీకు ప్రశాంతమ్మ గారు కట్టేశారు. రాబోయే రోజుల్లో కూడా నీకు ఇదే నియోజకవర్గంలో నువ్వు కానీ పోటీ చేస్తే నీకు సమాధి చేస్తారు. ఈ నియోజకవర్గం కాకుండా ప్రశాంతమ్మ మీద నేను గెలవలేనని చెప్పి నువ్వు వేరే నియోజకవర్గానికి పోయినా అక్కడ కూడా ప్రశాంతమ్మే నీకు సమాధి కట్టద్ది. నీ మీద పోటీ చేయకుండా కూడా నీకు సమాధి కట్టేదానికి వాళ్ళందరూ వీపీఆర్ వాళ్ళు దంపతులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహిళలంటే గౌరవించి, నీకు ఆ పదం అంటేనే నీకెందుకో అంత అలర్జీ, మహిళ అంటే అంత అలర్జీ. నువ్వు చేసినవి ఇప్పుడు చెప్పారు, అవన్నీ కూడా మళ్ళీ మేము ప్రెస్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన హరి చెప్పాడు, హరిరెడ్డి గారు. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి. మన చరిత్ర కూడా ఏం చిన్న చరిత్ర కాదు. మంది ఇప్పితే చాలా వస్తూ ఉంటాయి. మీరు మెడ్రాసులో ఏం చేస్తారు, విజయవాడలో పోయినప్పుడు మీరేం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేస్తారు అన్నీ కూడా ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఆమె ఏమనింది, పర్సంటేజీలు ప్రసన్న అని నువ్వు కూడా విమర్శించు. ఏమని విమర్శించాలి? నీ కోవూరు నియోజకవర్గంలో ఆమె పరిపాలనలో ఆమె నియోజకవర్గాన్ని పరిపాలన చేసేటప్పుడు ఏదైనా ఆమె కింద ఉండేవాళ్ళు కానీ ఏదైనా పర్సంటేజీలు తీసుకొని, లేదు ఆమె కింద ఉండే పనిచేసేవాళ్ళు కానీ ఏదైనా పర్సంటేజీలు తీసుకుంటే ఆ పర్సంటేజీలు మీ ఆఫీస్కి వస్తున్నాయి, లేదు మీరు తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం సహజం.
మీరు నలుగురిని పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆమె నలుగురిని పెట్టుకుంటే నువ్వు ఇందుకూరుపేట మండలంలో ఒక మండలంలోనే 5 మందిని నలుగురిని పెట్టుకొని నువ్వు రాజకీయం చేసావు. మేమందరం చూసాం. నువ్వు ఇందుకూరుపేట మండలంలో 5 మంది కార్యకర్తలని నాయకులను పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తే ఆమె నియోజకవర్గ స్థాయిలో 4 వ్యక్తులను పెట్టుకొని ఆ 4 వ్యక్తుల ద్వారా సమాచారం స్వీకరిస్తుంది. అంతే. వాళ్ళు చెప్పిన శాసనంలాగా చేయటంలా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, నాయకులు కొత్త పాత వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారా, చేయకపోతే మీ కోఆర్డినేషన్లో వాళ్ళ చేత పనిచేయించండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి తీసుకురండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదో చేయాల్సిన ఇబ్బంది లేకుండా చేస్తామనే చెప్తున్నారు. కానీ మీ మాదిరిగా కలెక్షన్ల కోసం ఒకరికి తెలియకుండా ఒకరిని కాదు మండలానికి 4 పెట్టుకొని మీరు కలెక్షన్లు ఏ విధంగా దండారో, ఇక్కడ కూర్చో ఉండే లేఅవుట్కి ఎంత డబ్బులు వచ్చినాయో, ఈ లేఅవుట్ మీద మీరు కోవిడ్ సమయంలో మండలాఫీస్ ఎదురుగా వచ్చి ఈ లేఅవుట్ కోసం మీరు ఎంత ఎంపర్లాడారో, ఈ లేఅవుట్ నాకు తెలియకుండానే వేసారు అని చెప్పి మీరు ఏమేమి చెప్పారో, ఎక్కడెక్కడ ఎకరాకి ఎంతెంత దండారో అందరికీ తెలుసు. నువ్వేమి సత్యహరిశ్చంద్రుడు కాదు. దాని మీద ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడినప్పుడు నువ్వు దానికి తగ్గట్టు ఇక్కడ జరిగే విషయాలు ఏమైనా ఉంటే నువ్వు స్పందించాలా. అంతేగాని వ్యక్తిగతంగా ఆమె దాచిపెట్టుకోలే. మీరు ఏ రోజైతే ఎలక్షన్లకు ముందు విమర్శించారో ఆ రోజే నెల్లూరు గ్రాండ్ హోటల్ పక్కన బహిరంగ సభలో ఆమె చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పారు. ప్రజలందరూ విన్నారు. దాన్ని మీరు పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పాల్సినవన్నీ చెప్పారు. అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పదే మీరు ప్రస్తావన చేస్తే ఇందుకూరుపేట మండలమే కాదు, యావత్ నియోజకవర్గం మీరు రాబోయే ఏ ఎలక్షన్లో అయినా మీరు రాబోయే వాటిల్లో మీరు తెలుగుదేశం పార్టీ పోటీ చేసి నియోజకవర్గంలో ఎన్ని గెలుచుకుంటారో రేపు ప్రజలే. మీరు మాట్లాడిన మాటలకి మహిళలు ఎంతమంది మీకు ఓటేసి గెలిపిస్తారో దాన్ని కూడా చూద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 7వ తారీఖున వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలకి దిశ చూపిస్తారని, లేదంటే కార్యకర్తలకి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎక్కడికెక్కడ ఎండకట్టమని ఒక సందేశం ఇస్తారని నియోజకవర్గంలో 5 మండలాల కార్యకర్తల నాయకులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఒక్కసారిగా ఆయన మాటల్లో డొల్లతనం కనబడింది. ప్రెస్ స్టేషన్లో వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. హద్దులు దాటిపోయాడు. ఆకాశమే హద్దుగా ప్రవర్తించాడు. ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగత జీవితంలో అంటే ఆమెకి లేని పాపాలన్నీ మూటగట్టి నా సోదరిని అంతమంది నా సోదరి నా యొక్క బావగారని వేమిరెడ్డి దంపతులని పుణ్య దంపతులని ఆది దంపతులని హోమాలు యజ్ఞాలు చేపించిన వ్యక్తి పార్టీ మారి 56,000 మెజార్టీతో గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ముందు కూడా ఎన్నికల్లో బీఫామ్ వచ్చి పోటీ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు మా గౌరవ శాసనసభ్యురాలు కోవూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆమె జీవితాన్ని విడమర్చి చెప్పింది. నేను ఒకరికి నా భర్త ఉండేరు, చనిపోయారు. నేను నా యొక్క కుటుంబ సభ్యుల అనుమతితోటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వివాహాడాను. దీనిలో నేను చేసిన తప్పేందని ఆమె ప్రజలకే వదిలేస్తే ప్రజలు దాని పరివాసనమే 56,000 మెజార్టీని ఇచ్చారు. అప్పుడు కూడా నువ్వు గుర్తించలేకపోయినావు. ఆమె బుచ్చిరెడ్డిపాలెంలో ఒకటే మాట్లాడినారు. పత్రికా విలేకరులు అడిగారు, మీరు పరిపాలన బాగలేదంటున్నారు, ఎక్కడ బట్టి అవినీతి జరిగిందంటే అంటున్నారు. అంటే ఎవరు అంటున్నారు? పర్సంటేజీల ప్రసన్న అన్నారు. పర్సంటేజీల ప్రసన్న అనే ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా పేరు పెట్టలామే. మీకు 2009లో పార్టీ మారినప్పుడు కూడా ఎంతో మంది ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఆ రోజు కూడా మిమ్మల్ని ఆ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అదేవిధంగా గతంలో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆయన మీద వ్యాఖ్యలు చేసినప్పుడల్లా
శ్రీనివాసరెడ్డి గారు కూడా గౌరవ శాసనసభ్యులు మీ మీద పర్సంటేజ్లు ప్రస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు కొత్తగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది అవాస్తవా కాదా ఆలోచన చేయమంటామన్నా. అంతకుముందు కూడా అందరూ కూడా చేశారు మీ మీద పర్సంటేజ్లు ప్రసన్న. అంతేగాని ఈరోజు వాంటెల్లిగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని పర్సంటేజ్లు ప్రసన్న అని ఆమె పిలిచిన బిరుదు కాదు. ఆ బిరుదు మీకు అంత ముందు ఉంటే ఆ బిరుదుని మళ్ళీ రిపీట్ చేసిందే కానీ ఆమె ఈరోజు కొత్తగా మీకు మెడల్ ఇచ్చింది కాదు. అవినీతి జరిగింది, ఇసుక ఎత్తేస్తున్నారు, గ్రాములు ఎత్తేస్తున్నారు, కింద స్థాయిలో అవినీతి జరిగిపోతుంది, మీరు పెట్టిన కోవట్లు అందరూ అవినీతి చేస్తున్నారు, ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ అది వదిలేసి నీ తోబుట్టువని కూడా చూడకుండా నువ్వు మాట్లాడితే 60 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ, మా నాన్న సమితి ప్రెసిడెంట్, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, మంత్రులు చేసామని చెప్పుకుంటూ ఒక సోదరుని కూడా చూడకుండా మీ తండ్రి చెల్లెలు ఆ ఇంటికి కోడలకు వస్తే అదే ఇంటికి మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోడలుగా వచ్చారని మాటని మర్చిపోయి, ఉచ్చ నీచాలు మర్చిపోయి ఒక సోదరిని మీరు మాట్లాడిన విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 151 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ స్థాయిలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ముక్త ఖండంతో ఖండించారంటే అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వేమిరెడ్డి దంపతులకున్న బ్రాండు అదిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలో ఏదో ఫోన్లో మమ్మల్ని విచారించారని చెప్పుకున్నారే కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్ గా పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అతను మాట్లాడింది కరెక్ట్, అతను మీద ఇంటి మీద దాడి చేసిన విషయం ఈ రోజు కూడా ఖండించలేదు మీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆలోచన చేసుకో ప్రసన్న కుమార్ రెడ్డి, నువ్వు చేసిన తప్పని కూడా మీ అధ్యక్షుడు కూడా గ్రహించున్నాడని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. ఎవరైనా సభ్య సమాజం ఇటువంటి ఓట్లను ఖండించాలి. ఇటువంటి రాజకీయ కోణంలో చూడండి, వ్యక్తిగత దోషంలో పోవాకండి. కనీసం సామాన్య కుటుంబాల్లో చిన్న కుటుంబాల్లో చిన్న క్యాస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అక్క చెల్లెలు అన్నల తమ్ముల మీద తగులు వస్తే ఆస్తి తగులు, మా అక్క నా ఆస్తి తినేసిందనో, మా చెల్లెలు నా ఆస్తి తినేసిందనో, ఆ రోజు మా నాయన చూడలేదనో, లేదా మా అమ్మని చూడలేదనో ఇటువంటి విమర్శలు చూసామే కానీ ఎంత కరుడు కట్టినా దేశం కూడా ఒక చెల్లెల్ని ఈ విధంగా కించపరిచే మాటలు ఎక్కడ లేవు. నా కుటుంబానికి 60 సంవత్సరాల చరిత్ర ఉందంటలో నీ చరిత్ర, నీ భాష ఒకసారి తెలుసుకో. నువ్వు నీ చరిత్రని ఆ విధంగా ఒక తోబుట్టు మీద ఆ విధంగా మాట్లాడి నా కుటుంబం గొప్పదనుకుంటే ప్రజలు హర్షిస్తారా? ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడవకండి. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీ యొక్క గ్రాఫ్ పడిపోతే కానీ పెరగదని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మొన్న మిమ్మల్ని విచారించడానికి అన్ని నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లా పార్టీ కార్యకర్తల నాయకత్వాలు వచ్చాయి. ఎక్కడ కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, డిప్రిమెంటేషన్ యాక్ట్ వేసుకోండి, పరువు నష్ట దావా వేయండి, కేసులు పెట్టండి, ప్రసన్న కుమార్ రెడ్డి దోషాన్ని నిలబెట్టండి, అవకాశం మీకు ఉంది, కానీ మీరు ఎందుకు దాడి చేశారు అని అన్నారే కానీ అక్కడ అర్థం పరమార్థం గ్రహించలేకున్నావు. నువ్వు నీ మీద కేసులు పెడితే నువ్వు బోన్లు ఎక్కుతావు, నీకు జైలు శిక్ష పడుతుందని చెప్తున్నారు. పక్కన నీ కాడ విచారింపుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్పారు. దాన్ని బట్టి వాళ్ళు చెప్తానే ఉన్నారు, నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు చేశాడు, తప్పుడు పదాలు వాడాడు, తప్పుడు వ్యక్తి, కాబట్టి శిక్షించేదానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని వదిలేసి ఇంటి మీద ఎందుకు దాడి చేసి మీ చేతికి ఎందుకమ్మా మరకలు అంటించుకున్నారు? మీ యొక్క విషయం విపిఆర్ దంపతులు అంటే బ్రాండు, మీకెందుకమ్మా ఇది దరిద్రం అని చెప్పారు నీ పక్కన వచ్చి. అది గ్రహించుకో ప్రసన్న కుమార్ రెడ్డి అని కూడా చెప్తా ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు రాజపాలెంలో, మళ్ళీ ఒక సమూహాన్ని పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఇంకో మాట అంటున్నారు. మేము ఏం మాట్లాడేమయ్యా, ఒకసారి రికార్డులు తెప్పించుకొని చూడండి. మేము ఆవిడ క్యారెక్టర్ అనాలిసిస్ చేయలేదు, ఒకసారి రికార్డు తెచ్చుకొని చూడండి. బెంగళూరులో చీరల వ్యాపారానికి పోయిందని, సూరత్లో చీరల వ్యాపారానికి పోయింది, చెన్నైలో చీరల వ్యాపారానికి పోయింది, మాగుంట్లో చీరల వ్యాపారం చేసింది అని చెప్పేవే కానీ మీరు దాన్ని మీరు మార్చుకున్నారు అని చెప్పడం ఎంతవరకు మీ యొక్క దొల్లతనానికి వదిలేస్తా ఉన్నాం. మీ మాటలో నేను దొల్లతనం ఆపడతా ఉంది. మీరే మాట్లాడారు అంటే మీరు మాటని ఉపసంహరించుకున్నారు అంటే నారీమణుల పోరాటానికి మీరు దిగి వచ్చి 4 మెట్లు దిగి వచ్చి నేను సంజాయిషి ఇచ్చుకున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరు సంజాయిషి ఇచ్చుకున్నారు. ఈ యొక్క కోవూరు నియోజకవర్గానికి రాష్ట్ర ప్రజానీకానికి కనుక ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు గతంలోనే మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు సాక్షాత్ రామారావు కుమార్తె నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి
సతీమణిని మీరు అసెంబ్లీ సాక్షిగానే దూషించిన మనస్తత్వాల గల మీరు ఈ యొక్క మహిళలకి మీరు ఇచ్చే గౌరవాన్ని అంతా ఇచ్చి ఉండాలి కాబట్టి మహిళా మనులందరూ ఈ ముక్త ఖండంగా ఖండించారు. ఇటువంటి పదాలు మానుకోండి, రాజకీయాలను హుందాగా వచ్చేది చేయండి. భావితరాలకి రాజకీయాలు చేయాలంటే వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహం వచ్చేది చేయండి. భావితరాలలో మహిళలు అవుతామని పురుషులు అవుతామే, ఈ రాజకీయాలు మాకు పర్లేదు, ఇంత దరిద్రంగా ఉంటాయి రాజకీయాలు అనే పరిస్థితి తీసుకురావద్దని కూడా ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మొన్న మాజీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. ఏదన్నా ఉంటే రాజకీయంగా చూడాలా, రాజకీయంగా చూడకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల దానికి సంఘీభావంగా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందులో అన్ని బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని కూటమి అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేసి అందరికీ వచ్చిందని